10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామస్తుల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామతులసి మరియు మరికొందరి మధ్య భూ వివాదం నడుస్తుండగా ఆ యొక్క భూమిలో వ్యవసాయ పనులకు వెళ్లిన తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క విషయంపై గాయపడ్డ వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు తిరుపతి వెళ్లవలసిందిగా గాయపడ్డ వారిని వైద్యులు సూచించారు. దాడి విషయం తెలుసుకొని చిత్రీకరించేందుకు వెళ్లిన ఒక జర్నలిస్టుపై దాడి చేసినట్లు బాధితుడు చెన్నూరు మస్తాన్ ఆరోపిస్తున్నారు. కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కడ జరిగింది? నిమ్మ తోట అంటే ఎక్కడ? ఏ ఊరు? మన్నూరు. వేరే వాళ్ళ స్థలం గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళు తీరు పోయిన దానికి ముందు కొట్టారు సార్. ఎవరు కొట్టండి? జడపల్లి సురేష్, జడపల్లి బాబు, జడపల్లి వినయ, రామతులసి. నేను మన్నూరు గ్రామం, బాలాయపల్లి మండలం. యాక్చువల్గా మాకు ఒక ల్యాండ్ ఉంది, 3 ఎకరాల 23 సెంట్లు. అది మా నాన్న వారసత్వంగా అది నాకు వచ్చింది. ఎప్పటి నుంచి అంటే 32 ఇయర్స్ నుంచి మా నాన్న దాంట్లో చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య నేను మా నాన్న చనిపోయిన తర్వాత వర్షాధార పంటలు వేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 సంవత్సరాల 6 నెలల ముందర నేను నిమ్మ చెట్లు వేసుకున్నాను, అవి పెంచుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిలో ఇవన్నీ కొట్టేస్తూ ఉంటే ఏంది అని చెప్పేసి అడగడానికి లోపలికి వెళ్తుంటే మేము ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అది కోర్టుకు కూడా ఇచ్చున్నాను. కోర్టులో ఏం చెప్పారంటే ఏది కానీ మా పిటిషన్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఏది చేయకూడదు, దౌర్జన్యంగా దిగకూడదు అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి. అయినా కూడా వాళ్ళు నాకేమీ తెలియకుండా, ఏ అర్జీ ఇవ్వకుండా, ఏ నోటీస్ నాకు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళేసి దౌర్జన్యంగా దిగుతుంటే ఆ వీడియోస్ తీద్దామని నేను తోటలోకి వెళ్ళాను. టేక్ చెట్లు అన్నీ కొట్టేస్తుంటే వెళితే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు. మా అమ్మని అయితే దుమ్ముగా కొట్టేశారు. నా దౌర్జన్యం చేసినప్పుడు ఏంది అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూడడానికి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి ఈ తోబట్టి రచ్చరచ్చలు చేశారు. నేను యాక్చువల్గా మధ్యాహ్నం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి చెప్తాను, ఎంఆర్ఓ ఏం చెప్తారో రేపు దాన్ని బట్టి నేను మూవ్ అవుతానన్నారు. సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. నేను వచ్చే మూమెంట్లో ఇంటికి వెళ్తా, దోవల తోట దగ్గర చూస్తే మా అమ్మని కొడతా ఉన్నారు వాళ్ళు. ఏంది అని చెప్పేసి నేను తోట దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ పట్టుకొని, ఎందుకంటే అది గ్రామం, అది గ్రామం కానీ ఒక న్యాయం ఉంటుంది. అందరూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది గొడవ అని చెప్పి అందరూ వస్తే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టేశారు. వాళ్ళు గొంతు మీద కాలు పెట్టి మరీ తొక్కారు. అది ఏందని చూడడానికి, వీడియో తీయడానికి వచ్చాడు ఒక అబ్బాయి మస్తాన్ అయితే. ఒకరికి పొళ్ళు ఇరిగిపోయాయి. అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం కావట్లే. యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చేయాలి అనేది ఒకటనేది రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఎవరికైనా న్యాయం ఒకటే. ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించేదానికి నన్ను అది అంటున్నారు, వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించింది అంటున్నారు. అది రోడ్ సైడ్ ఉంది, అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను? అది ఊర్లో అందరి జనాలు ఉన్నారు కదా, అందరినీ అడగాలి కదా. గ్రామ సభ అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాళ్ళు ఏం చేయకుండా ఉంటే నేను ఏం చెప్పగలను?